ఎక్కడికి రెడీ అవుతున్నావు? సూపర్ మార్కెట్ కి. సూపర్ మార్కెట్ కి ఇంత మేకప్ అవ్వాలా? అదేంటండి అలా అంటారు? అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, దాంట్లో అందంగా పడద్దు? హలో. అవునే అమ్మాయి, పొద్దున్న న్యూస్ చూసావా? ఆ న్యూస్ చూసే అదృష్టం ఎక్కడుంది పిన్ని? పొద్దున్న నుంచి ఈయన వంట ప్రోగ్రాంలు చూస్తూనే ఉంటాడు. ఒకసారి వెళ్ళండి. ఆ వెళ్ళి ఆవిడ సుబ్బలక్ష్మి గారు కదా వెనకాల ఉండేవారు పేరుతో మనకి. ఆవిడ కాదు, ఆవిడ నడకలా ఉండదు, ఆవిడ రంగు చీర కూడా లేదు. అమ్మగారు, మీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటంటే నేను ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో గిన్నెలు ఎలా తోమాలి, బట్టలు ఎలా ఉతకాలి, ఇల్లు ఎలా ఉడవాలి అనేదన్నీ ఒక ఛానల్లో పెట్టాను. మీరు కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కుదురు. ఈరోజు టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. సరే, తొందరగా పెట్టి ఆఫీస్కి టైం అవుతుంది. ఇదిగోండి. ఏంటిది ఉప్మా అన్నావు? తిందామనే చేశా అండి, కానీ నీళ్ళు ఎక్కువై కాస్త తాగడానికి అయింది. ఎలాగో మీకు లేట్ అయిపోతుంది అంటున్నారుగా, గబగబా తాగేయండి. నీకు దండం బాబు, ఈసారి వదిలే. మర్యాదగా లొంగిపోండి. కూర మార్చేసి వేషాలా? దొరికితే పచ్చడి వద్దని నాకు బాగా తెలుసు, దొరికే ప్రసక్తే లేదు. మీ ఆయన నీతో ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి నేను పెళ్లి చేసుకున్నాడు అనమాట. అలా చెప్పినా పర్లేదు లాయర్ గారు, వంట వచ్చని చెప్పారు, అందుకే నాకు విడాకులు ఇప్పించేయండి. ఏండి ఈ చీర చూడండి, బాగుందా? బాగానే ఉంది, కానీ ఏంటి 4000? గట్టిగా అరవకండి, అది 1000 రూపాయలే. ఆ పక్కింటి సరోజకి తెలియాలని చెప్పి వాటితో చెప్పి 4000 ట్యాగ్ వేయించా. గుద్దినావిడ లేడీ అని బాగానే చెప్తున్నారు, కానీ ఏమన్నా బండి నెంబర్ నోట్ చేశారా మీరు? కార్ నెంబర్ ఏమో కానీ ఆవిడ సిల్క్ చీర మీద వర్క్ డిజైన్, వీనెక్ బ్లౌజ్ వేసుకుంది, చీరకి ఫాల్ వేసింది. చీర అయితే చాలా బాగుందండి. ఏం చేస్తున్నావు? హెల్త్ బాగాలేక నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే చల్లగా ఉన్నవి తినొద్దన్నారు. అందుకే ఐస్ క్రీమ్ని ఓవెన్లో పెట్టి కాసేపు తిందామని.